కృష్ణా జిల్లా మచిలీపట్నంలో మొంతా తుఫాన్ బీభత్సం సృష్టిస్తోంది. లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి కొల్లు రవీంద్ర ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రిలీఫ్ షెల్టర్స్ లో తలదాచుకుంటున్న వారికి మౌలిక వసతులు కల్పించాలని సూచించారు. బాధితులకు నిత్యావసరాలు పంపిణీ చేయాలన్నారు. ఇళ్లలోకి చేరిన వరద నీటిని మోటార్ల సాయంతో బయటకు పంపిస్తున్నారు. గత ప్రభుత్వం డ్రైనేజీ వ్యవస్థను పట్టించుకోకపోవడంతో వర్షపు నీరు రోడ్లు ఇళ్లలోకి వస్తుందన్నారు. శివగంగా కాలువ సమీపంలో రోడ్డుపై నిలిచిపోయిన వరద నీటిని మోటార్లతో బయటకు పంపించామన్నారు మినిస్టర్. వస్తున్నా సార్. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ముఖ్యంగా ఇటు బైపాస్ రోడ్ డౌన్ ఇటు 50వ డివిజన్ కానీ 42వ డివిజన్ కానీ అట్లాగే 40 కానీ ఈ డివిజన్స్ 1వ వార్డు దగ్గర నుంచి ఈ డివిజన్స్ ఈ పక్క ఉన్నటువంటి డివిజన్స్లో మొట్టమొదటి నుంచి కూడా ఇదంతా కూడా డౌన్ ఉంటుంది. ఇక్కడ వాటర్ నిలబడటం జరిగేది. అయితే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అదే రోడ్లు కానీ డ్రైన్లు కానీ కరెక్ట్ చేసాం. గతంలో 4-5 రోజులు నీళ్ళల్లోనే నానినటువంటి సందర్భం ఉంది. రావాలన్నా కూడా ఇబ్బంది ఉండేది. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా నీళ్ళు అయితే దాదాపు లాగేసి మొత్తం కూడా అక్కడక్కడ కింద ఉన్నటువంటి శివగంగ డ్రైన్ పక్కన ఉన్నటువంటి ఆ ప్రాంతంలో కొద్దిగా వాటర్ ఉంది. అవి కూడా మోటార్లు పెట్టి లాగేస్తున్నారు. ఇంకా ఏదైనా ఇబ్బంది వచ్చినా కూడా లేకుండా అన్నీ ఏర్పాటు చేస్తాం. అదే కాకుండా వాళ్ళందరూ కూడా ఇక్కడ రిలీఫ్ క్యాంపు 50వ డివిజన్లో సుందరయ్య భవన్లో రిలీఫ్ క్యాంపు కూడా పెట్టడం జరిగింది. తుఫాన్ బిల్డింగ్లో అక్కడ మెడికల్ క్యాంప్ కానీ వాళ్ళకి కావాల్సినటువంటి ఫుడ్ కానీ అన్నీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది. మొత్తం ఈ ప్రాంతంలో దగ్గర 4 ప్రాంతాల్లో ఒక పక్క కొట్టుకొస్తున్నట్టు తూటుకాడు లాగేయటం, అదేవిధంగా మోటార్లు పెట్టి పంపు పెట్టి మున్సిపాలిటీ నుంచి తోడించడం, ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. అలాగే శానిటేషన్ కూడా ఎప్పటికప్పుడు అప్రమత్తంగానే ఉన్నారు. భోజనాలు వండుకుంటున్నారా? ఇళ్లలోనే వండుకుంటున్నారా? చూద్దాం, సీఎం గారితో మాట్లాడి ఏదైనా బియ్యం ఏమైనా ఇస్తామో చూద్దాం.